ఎక్కడ తగ్గిందా నీకు? బాబు రెండు ఫోటోలు తాతయ్య గారు. ఓకే రెండో సరే స్లోగా చేద్దాము. ప్లస్ భోజనం కూడా కొంచెం నిదానంగా 10ంటికి తిందాం. ఇవాళ కొంచెం లేట్ అయినా పర్లేదు, ఓపిక పట్టండి. షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు కానీ బట్ వాటి వరకు ఓపిక పట్టండి. 10ంటికి భోజనం స్టార్ట్ చేద్దాము. అప్పటి వరకు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేద్దాం మనం. ఇంకా చాలా మంది వస్తారు, చాలా తక్కువ మంది వచ్చారు, ఇంకా చాలా మంది వస్తారు. ఇప్పుడు ఇక్కడ ఫిక్స్ చేద్దాం. ఇక్కడే కదా. ఆ డ్రోన్ ఎలా షూట్ చేసింది, మన విలేజ్ని ఎలా షూట్ చేసింది, మన విలేజ్ ఎంత అద్భుతంగా కనబడింది, అదంతా ఈ వీడియోలో ఉంది. ఈ వీడియో చూసి దీంట్లో ఉన్న పిక్స్ చూడండి. స్టార్ట్ చేసి మీ మమ్మీ కూడా సపోర్ట్ చేస్తే రావాలి. అందరు సపోర్ట్ చేస్తున్నా కూడా రావాలి, తొందర రావాలి. సార్ ఇలా చూడండి తాతయ్య గారు. సార్ స్టాండ్ ఎదురు సార్, మీరు ఆ యొక్క ఎనర్జీనే మాకు మూడింతల ఎనర్జీ అయిపోతుంది అన్నమాట మాకు ఇవన్నీ చేయడానికి. చాలా బాగా చేశాడు సాయి, చాలా బాగా చేసేవారు. అది మాత్రం తాత ఫోటోలన్నీ కలెక్ట్ చేయటం, అది వీడియోలాగా తీయటం, కరస్పాండ్ అక్కడ ఫొటోస్ నడుస్తూనే ఉంటాయి. ఇక్కడ మనం అసలు మెయిన్ ఇక్కడ కలిసింది ఏంటంటే సంక్రాంతి సెలబ్రేషన్స్ కాబట్టి మనకి ఎప్పుడు ఒకసారి అందరూ స్మైల్ బాగా ఉంటారు. మరి ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఊరు నుంచి అంటే గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం నుంచి బయట ఉన్న వాళ్ళందరూ ఎక్కడ ఢిల్లీలో ఉన్న, హైదరాబాద్ లో ఉన్న, ఎక్కడైనా కూడా అందరూ ఊర్లో వచ్చి ఆ పండుగలో పాల్గొంటారు. పండుగ అంతా బాగా సరదాగా జరుపుకుంటారు. ఇక్కడ కూడా ఎందుకంటే పరచివరి అనేది చాలా అందరి దృష్టిలో చాలా కుగ్రామం. ఇందాక మన గణపతిరావు గారు అన్నట్టు ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా కాకుండా విదేశవ్యాప్తంగా, ఇందాక చెప్పారు కదా ఫేస్బుక్ లో కూడా విదేశాలకు వెళ్ళిందని, విదేశవ్యాప్తంగా బండాడు వారి వల్ల పరచివరి గుర్తింపు తెచ్చింది.